టెర్రర్ కేసును నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. నువ్వేదో ఒకటి చేసి ఆ డబ్బు ఫస్ట్ రవికి ఇచ్చేయి. హీ కెన్ బి బ్రూటల్ సమ్ టైమ్స్. అదండి సంగతే. ఏమి తెలియనివాడికి ఢిల్లీ అంతలా కనపడద్ది, నాలాంటివాడికి చిన్న గల్లీలా కనపడద్ది. సార్ ఫోన్ సార్. ఎవరయ్యా? ఢిల్లీ నుంచి శుక్లా గారు సార్. హస్తినాపురం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏదో రాయబారం సీన్ అయి ఉంటది. హలో, ఆ 13వ తారీఖు ప్రోగ్రామ్ ఏమైంది? ఆ పెద్ద కుర్చీ ఎగిరిపోతుందా? అయినా మన చేతుల్లో ఏముందయ్యా, అంతా అల్లానే నమ్ముకున్నాను. అబ్బా సత్యమయ్యా, తుమ్మాడు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అవడానికి అవ్వడానికి ప్లానింగ్ మందంటయా. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా చూస్తూ కూర్చోవాలి. బైబిల్లో యేసు ప్రభువు చెప్పినట్టుగా సహనం వహించాలి. పని దానంతటా అదే అయిపోద్ది. ఇక్కడ నా చోట్ల పట్టేస్తున్నాయి. షుగర్ లెవెల్ ఏమన్నా డౌన్ అయిపోయిందేమోనయ్యా, పంచదార నోట్ వేసుకో. హలో, ఓకే సార్, ఓకే సార్, నేను వెళ్తున్నాను సార్. ఒక్కడవే వెళ్ళు, జాగ్రత్తగా డీల్ చేయి. తెచ్చిచ్చేస్తే ఇంకా ఎమ్మెల్యే టార్చర్ ఉండదు నీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు వచ్చారంటే ఇక్కడికి? సార్ ఈరోజు ముజిబ్ బర్త్డే సార్, పార్టీ ఇస్తానంటే వచ్చాను సార్. సరే, తీసుకెళ్లి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే సార్, పదండి. వీడిని తీసుకెళ్ళి నేను సార్తో వస్తాను. सब पुलिस आए सब। क्या हुआ सब? गाड़ी में कोई प्रॉब्लम है क्या? रेडिएटर पगलिंदయ్యా, చూడాలి. ए छोटू, देख साहब की गाड़ी का रेडिएटर पाइप बदल दे. హైటెక్ సిటీ దగ్గర దింపడానికి ఎవరైనా ఉన్నారు సార్? है ना, तू जाना. ఏంటవి? एसी का मटेरियल है साहब. ఇక్కడ ఏసీలు కూడా రిపేర్ చేస్తారా? नहीं साहब, कभी कभी छोटा मोटा ऑर्डर ले लेते डेंटिंग के लिए. సార్ ఈ ఆరేనా ఇంకా ఉన్నాయా? इतना ही. तू जाना, ठहरा क्या है? ఆపో, బిట్రా. ఏంట్రా కట్టుడు? దారిలో తాడుతో కింద పడితే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి? సరి కట్టుపో. ఓకే సార్. जरा संभाल के भाई, अच्छे से बांध के ले जा. అయిపోయిందా? ఓకే.
బండి రెడీ సార్. చెప్పమ్మా. ఎవరో ఎమ్మెల్యే రవి అంట నీకోసం ఇంటికొచ్చి వెళ్ళాడురా. నాన్నగారితో నీ గురించి ఏదో మాట్లాడి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆయన నీ మీద కోపంగా ఉన్నారు. ఏమైందిరా? ఏం లేదులే, నేను చూసుకుంటానులేమ్మా, నువ్వు పెట్టి. మీ ఎమ్మెల్యే అక్కడరా? ఎవరు నువ్వు? తమ్ముడు ఏసేయ్, తీసుకుని వేసేయండి, ఏసేయ్. ఎన్నిసార్లు చెప్పినా మారే కొడుకులు. ఇంటికి వచ్చిన వాడితో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, పద్ధతులు ఏంటని చాలాసార్లు చెప్పాను. అడివి నా కొడుకులు. ఇదిగో ఆడి పిల్లని ఎత్తుకొచ్చారా అంటే ఎత్తుకొచ్చేస్తాడు, ఈడు వేసారా అంటే వేసేస్తాడు. ఈ ఎదవల వల్ల సొసైటీలో నా పరువు మొత్తం పోతుంది. వెళ్ళండి చెత్తనా, వెళ్ళండి. ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళానరా? ఏమన్నా తెలియదు. అదే అరగంట నుంచి కొడుతుంది తమ్ముడు. నీకోసమే మీ ఇంటికి వచ్చా. పాప హాస్పిటల్కి వెళ్ళిందంట, ఇంటికి తాళం వేసింది. నువ్వేమో నాన్న దగ్గరికి వెళ్ళుంటావేమోని అక్కడికి వచ్చా. నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఎక్కడా? నేను చేస్తుంటే కట్ చేస్తున్నావు కదా. పాపం మరిది గారు అలిగినట్టున్నారు, మీరే వెళ్ళి మాట్లాడండి అని వదిన చెప్తే మీ ఇంటికి వచ్చా. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి తమ్ముడు. మీ నాన్నగారు నీలా ఫైర్ ఇంజన్ కాదు, బాగా నిదానం, పద్ధతులు తెలిసినోడు. నేను ఎదవనని తెలిసినా కూడా ఇంట్లో కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఇక అమ్మగారు పాపం మహా ఇల్లాలు, గుమ్మం దాటి కూడా బయటికి రాలేదు. ఇంటికి ఎందుకు వెళ్ళావు? డబ్బులకి. 16 ఇస్తానన్నాను కదా. నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను. కానీ ఎలా ఇస్తావు, ఎక్కడ ట్రై చేస్తున్నావు, ఏం కథ ఏం చెప్పట్లేదు కదా నువ్వు నాకు. డేట్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎక్కడ మాట తప్పుతావని నాకు టెన్షన్ వచ్చేస్తుంది తమ్ముడు. అందుకే మీ ఇంటికి వచ్చా. కానీ నాన్నకేం చెప్పలా. మనలో మన మాట, మీకు మాటలేవంటగా. మన విషయంలో నాన్నగారిని లాగొద్దు. అది నీ చేతిలోనే ఉంది తమ్ముడు. ఒకరిని మంచోడిని చేయడం చాలా కష్టం. తప్పుకు దొరికినోడిని పర్మనెంట్గా చెడ్డోడిని చేయడం చాలా ఈజీ తమ్ముడు. నీ ఒంటి మీదకి ఇంకా యూనిఫామ్ రాలే, పర్మనెంట్గా రాకుండా చేసుకోకు తమ్ముడు. భోంచేసి వెళ్ళు. మీ వదిన తలకాయ మాంసం ఉండింది. అదేట్రా అలా వెళ్ళిపోతున్నాడు? తమ్ముడికి పాపం దంతసీరు లేనట్టుంది. ఏళ్ళకు కూడా తినడానుకుంటా. ఇదిగో తమ్ముడు, ఆరోగ్యం జాగ్రత్త.